వచ్చేయండి. బిర్యానీ పట్టు పట్టాలి. బిర్యానీ ఎన్ని పట్లు పట్టాలి? ఈరోజు పట్టు పట్టాలి. ఎన్ని పట్లు పట్టాలి? వేరే లెవెల్. వేరే లెవెల్. నమస్తే అందరికి, వెల్కమ్ టు ఏపీ ఫుడ్స్. ఈ రోజు ఏపీ ఫుడ్స్ లో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం. అందరూ వచ్చేయండి, కుమ్మేద్దాం. మట్టి వచ్చి పోలేదా? ఉండదు మా ఊర్లో ఏమో, కానీ జనాలు ఇవ్వట్లేదు. ఇస్తా అనట్లేదు, లేదు ఇప్పుడే లేదు, టైం పడుతుంది అంటున్నారు. సొంత బండేనా? అడిగేది ఏమంటే డబ్బులు నీకు ఆ ఫీల్డ్లో నీకు అలవాటు ఉంది కాబట్టి నీకు ఆ ఫీల్డ్ గురించి తెలుసు. అల్లం పేస్ట్కి అల్లం తెల్లగడ్డ రోట్లు వేసి నూరుకుందాం. అంటే చెరువు చెట్టు ముక్కలు వస్తుంది. ముందుగా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు నూనె పోసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఎర్రటి కారం, ధనియాల పొడి, పసుపు పొడి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. గరం మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు చెక్క, లవంగాలు, యాలకలు వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుందాం. బిర్యానీ మసాలా వేసుకుందాం.
ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఎర్రగా ఎంచుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాగా ఊరనిద్దాము. ఈ లోపల రైస్ని అయితే రెడీ చేసుకుందాము. దీన్ని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఊరపెద్దాం. ముందుగా కడుక్కున్న బియ్యంలో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. ఫైనల్ గా కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇప్పుడు ఇదే రైస్ మీద కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. ఇవి వేయించిన ఎర్రగడ్డలు, దమ్ బిర్యానీ పైన కొత్తిమీర పుదీనా వేసి గార్నిష్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు బరువు పెట్టేసామంటే ఒక 10 నిమిషాలు దీని మీద బరువు పెట్టి దమ్ అంతా అదే ఆవిరి పోకుండా ఉడకబెట్టాలా. ఎక్కువ మంట పెడితే మళ్ళీ మాడిపోతుంది. మంట అయితే లేదు, ఆవిరితోనే ఉడికిపోవాలి. దమ్ బిర్యానీ ఈజ్ రెడీ. ఇంకెళ్ళి కుమ్మింగే, కలర్ కూడా అవసరం లే, మా మసాలాతోనే కలర్ అయిపోయింది ఇది. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా వచ్చేయండి, కుమ్మేద్దాం. వాళ్ళ కోసం అయితే సపరేట్ పెట్టేసినాము. కాలిపోతుంది. మసాలా కూడా సూపర్గా ముక్కకు పట్టింది. అది రెస్టారెంట్ స్టైల్లో ఉంది బిర్యానీ, సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. బాస్మతి రైస్తో ఈరోజు
పిల్లలకి బిర్యానీ చేసినాం. చూడండి ముక్క మొత్తము పీస్ అయిపోతుంది. ఎంకతో కూడా ఉడికిపోయింది బాగా. ఇంకా టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరంలే. దమ్ బిర్యానీ అంటే నాకు బిర్యానీలో దమ్ బిర్యానీ ది బెస్ట్ బిర్యానీ, నాకు బాగా ఇష్టం. అన్నీ పర్ఫెక్ట్గా. ఈ ముక్క ఈ రైస్ నోట్లో పెట్టుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్. పేరు పెట్టనే అవసరం లే. బిర్యానీ అయితే చాలా బాగా ఉంది. బయట అయితే మనం రెస్టారెంట్ తింటాం కదా, పెద్ద పెద్ద రెస్టారెంట్లో, ఆ రెస్టారెంట్ స్టైల్లో ఉంది. సూపర్ ఉంది అసలు బిర్యానీ, సూపర్ ఘాటుగా భలే సూపర్గా ఉన్నది. ముక్కకైతే మసాలా భయంకరంగా పట్టున్నది. తింటే అసలు మర్చిపోలేం, అంత టేస్ట్గా ఉన్నది. దమ్ బిర్యానీలో అసలైన దమ్ ఈరోజు అయితే చూసాను నేను. ఇలాంటి ఫుడ్ కనుక పిల్లలు తిన్నట్టయితే మమ్మల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటారు. అంతేనా పిల్లలు ఇంక లేరా? ఏడుపెట్టు. ఏడురా వెంకటన్నా ఎత్తుకో. తిను అలా తినకొద్ది ఎప్పుడైనా ప్రార్థన చేయాలి. ఇదన్నా ఇదన్నా ఆ పిల్లోళ్ళు తింటారో తినలేరో కారం ఉంటుంది. నీళ్ళు కింద కూర్చోనా? ఈడ కూర్చో, ఈడ కూర్చో, ఈడ కూర్చుంది. ఈడ కూర్చుంటా, దా ఇడికి రా, కూర్చో, ఈడ కూర్చో. నువ్వు కూడా కింద కూర్చో. కింద కూర్చుంటే బాగా తినచ్చు. అది అట్లా కింద కూర్చొని తినండి. ఆడ జరిగి అట్ట జరుగుతారు, అటు జరుగు, అట్ట జరుగు, జరగద్దులే, అటు జరుగు. రాకపోతే పోనీ, వచ్చిన వాళ్ళు తింటారు. తిను తిను, తిను. ఇంతే ఇక్కడ ఉండదు, తాగు తాగు. ఇద్దమ్మా అక్క తీసుకుంటారా, మేము ముగ్గురు తీసుకుంటాం. ఎత్తు పైకి ఎత్తా, ఇంకా దీ మూడు. మా పిల్లకి నాకు ఇద్దరే పెట్టండి.
ఇందరా నీ పిల్లగా తినరా. ఇది 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 పైది పిల్లట్ అది క్యాన్ ముందు పెట్టుకున్నా. బాగుంది.